కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి అనేది మామూలుగా ఏంటంటే సక్రమంగా జరుగుతుంది. చంద్రబాబు గారు ఏంటంటే స్వామివారికి ప్రథమైన భక్తుడు చంద్రబాబు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రసాదానికి నాణ్యతకి, లోకడ ప్రసాదం ఉన్న నాణ్యతకి నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. లోకడ ఏంటంటే లడ్డూ మామూలుగా నలిపితే మామూలుగా ఏంటంటే పొడిమైపోయేది. ఇవాళ మామూలుగా ఏంటంటే తిన్నా కానీ మన చేతులు కూడా గంట సేపు కూడా నెయ్యి వాసనతో ఎదజల్లుతున్నాం అన్నమాట వాస్తవం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి మాత్రం శుభ్రంగా బాగుంటుంది, లడ్డు ప్రసాదం కూడా బాగుంటుందని చెప్పి కోట్లాది మంది ప్రజలు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కోట్లాది మంది ప్రజలు కూడా శ్రీవారి తరపున చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియపరచడం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారింటికి గుంటూరు పర్యటనకు వెళ్లారు పరామర్శింపుకి. అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా పనిచేశారు. ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ లడ్డూ కల్తీ జరిగిందంట. అయితే ఒకటండి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల ప్రయాణం చేయడం జరిగింది. ఆయనకి తిరుమల మీద, హిందూ మతాల మీద, హిందూ మనోభావాల మీద, హిందూ ప్రజల భక్తుల మీద కూడా నమ్మకం లేదు. ఆయన ఇంచేపు కూడా జెరూసలం వెళ్ళామా లేదా, తిరుపతి మామూలుగా శ్రీవారి డబ్బులు కూడా జెరూసలం డైవర్ట్ చేసి అక్కడ కూడా ఏదో చేయాలా చెందాలన్న ఆలోచనే కానీ స్వామివారి మీద మాత్రం ప్రేమ అనేది లేదు. హిందూ ప్రజల మీద అసలు అంతకన్నా ప్రేమ లేదు.